అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 ఎన్క్లేవ్ గనిపై ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. గనిలో కార్మికులను కలుసుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పని స్థలాల్లో సౌకర్యాలపై యాజమాన్యంతో చర్చిస్తానన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసి దేశాన్ని ముక్కలు చేసేందుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సుస్థిర పాలన కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో మరి గడ్డం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఈరోజు RG1లో 1 ఎన్క్లేవ్ కార్మిక బంధువులందరూ కలిసి సింగరేణి కార్మిక బంధువులు వారి యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. మీరే చూసారు స్వయంగా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భారతదేశంలో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ లేకుండా చేయాలని, మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేయాలని, ఏవైతే జనరంజంగా ఉన్నటువంటి వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఇలా ఇతర అదాని అంబాలకు అప్పచెప్పే కార్యక్రమంలో మరి వారు చేస్తున్న కుట్ర ప్రజలందరూ గమనించారు. సింగరేణి ప్రైవేటీకరణ చేయాలంటే దుర్మార్గమైన ఆలోచన. మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు, NTPC కార్మికుడు, ప్రతి ఒక్క కార్మికులు ఇలా తప్పకుండా వారికి మద్దతు పలికిన TRS, వారికి మద్దతు BJP పార్టీ మా వారి దృష్టిలో